జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండుగలా ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణలు, భక్తి గీతాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అలంకరణలు, దీపాల కాంతులతో ఆలయం భక్తి శ్రద్ధలతో వెలుగొందింది. వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే మోక్షప్రాప్తి కలుగుతుందనే విశ్వాసంతో భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శనానికి తరలివచ్చారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మహిళలు, యువత, వృద్ధులు అందరూ దీక్షతో వ్రతాలు ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు, యువత, వృద్ధులు భక్తి శ్రద్ధలతో పాల్గొని వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని భక్తిభావంతో జరుపుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్, ప్రసాద పంపిణీ ఏర్పాట్లు చేశారు. దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది. వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. బాగుంది. ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. చాలా బాగుంది. మేము గారిపల్లి నుండి వచ్చేసినాం. చాలా నీట్గా ఉంది. బాగుంది. దేవుణ్ణి బాగా చూసుకుంటున్నారు. ఏర్పాట్లు బాగున్నాయి. అన్నీ బాగా నీట్గా చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి. ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకోవడం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం ఆనందంగా ఉందన్నారు. గత సంవత్సరం కంటే ఈసారి ముక్కోటి ఏకాదశి వేడుకలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఎంతో వైభవపేతంగా నిర్వహించినట్లు తెలిపారు. భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి భక్తజనులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వైష్ణవాలయాల్లో మరి ఆ స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం ద్వారా మరి మోక్షం ప్రసాదించబడుతుందనే ఒక విశ్వాసంతో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటున్నారు. ఇది చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి మొత్తం కూడా చాలా పెద్ద సంఖ్యలో భక్తులు రావడం, స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషం. కాబట్టి స్వామివారి యొక్క దివ్యాశీస్సులు పొందడానికి వస్తున్న భక్తజనులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో రోజుల్లో వారినటువంటి కోరిన కోరికలు అన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయాలని స్వామివారి యొక్క దివ్యాశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భూపాలపల్లి ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి పర్వదినం. ముక్కోటి దేవతలు వైకుంఠ ద్వారం నుంచి వచ్చి మరి దర్శనమిస్తారని మన పురాణాలు, వేదాలు చెప్తా ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ మన భూపాలపల్లి మంజూర్ నగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి భక్తులు మధ్యలో కన్నుల పండుగగా ఈరోజు ఈ ఆలయంలో కొనసాగుతూ ఉంది. ఇది 3వ వైకుంఠ ఏకాదశి. మరి మొట్టమొదటి ఏకాదశి, 2వ ఏకాదశి కంటే కూడా ఈసారి ఇంకా మరి అత్యధికంగా భక్తులు పాల్గొంటూ ఉన్నారు. మరి చాలా సంతోషం. ఈరోజు సాయంత్రం కూడా మరి ఉత్సవ మూర్తులని మాడవీధోత్సవం కూడా సహస్రదీపాలంకరణ కూడా నిర్వహిస్తాము. మరి ఇక్కడ భూపాలపల్లి ఆలయంలో, తిరుపతిలో ఏ రకంగా అయితే కార్యక్రమాలు జరుగుతాయో కైంకర్యాలు, అదేవిధంగా మరి ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము. మరి వాళ్ళ భక్తులందరూ కూడా మరి చాలా సంతోషంగా, చాలా భక్తిగా ఇందులో పాల్గొన్నారు. అందరికీ కూడా మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.